మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా మాజీ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి బిగల గణేష్ గుప్తా గారు అయితే దండు శేఖర్ గారిని పరామర్శించడానికి వచ్చారు. హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది, కాకపోతే ఈ ఇన్సిడెంట్ ని చూస్తే ప్రీ ప్లాన్ లాగా కనిపిస్తూ ఉంది. అంటే కక్షపూరితంగానే దాడి చేసిరు అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ స్పాట్కి కూడా మేము వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఎవరైతే సదరు దుండగుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఫోన్ రికార్డ్ చేసి మరి ఆయన వీడియో తీశాడు అంటే అని చెప్పేసి మాకు ఒకటి వచ్చింది. అసలు ఎట్లా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు ప్రస్తుతం ఆయన కండిషన్ అయితే అంటే ఇక్కడ బోన్ సర్జరీ అయింది, 10 ముక్కలు అయిపోయిందని చెప్తున్నారు డాక్టర్స్. అన్నిటికి ప్లేట్స్ అవి పెట్టి స్క్రూస్ పెట్టి చేసినారు. బట్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కొద్దిగా పైన తలుగుంటే వాడు అన్న మాట చెప్తున్నారు డాక్టర్స్. అయితే మీరు అన్నట్టు ఆ వీడియో చూస్తే నాకు నిజంగా అందరికి కూడా అనిపించింది ఏంటంటే ఆయన ఎవరో ప్రొవోక్ చేసి గట్టిగా నూరు పోసి ఆయన ఇక డిటర్మిన్ అయిపోయి ఆయన డిటర్మినేషన్ తోటే వచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైతే ఆయన రిమైండ్ చేసినారు. ఆ సెక్షన్స్ కూడా ఏం పెట్టినారో ఏంటో నేను చూడాలి, నేను చూడలేదు ఇంకా. నేను పోలీస్ అథారిటీస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టాలి. ఇటువంటి వాళ్ళు ఇది ఆయన ఒక సైకోతిరిగా వ్యవహారం చేసినాడు. మరి ఎవరు ప్రొవోక్ చేసినారు, దాన్ని ఎవరు నూరిపోసినారు, ఎవరు వెనకాల కుట్ర ఉన్నది, ఆ కుట్రను కూడా ఛేదించాలని చెప్పి నేను పోలీస్ వారిని కోరుతా ఉన్నా, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని. ఆయన వెనకాల ఎవరు కుట్ర చేసినారు, పొలిటికల్లీ మోటివేషన్ ఉందా, శేఖర్ గారి మీద పర్సనల్గా ఏమైనా గ్రెడ్జెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కుట్రను ఛేదించాలా అని చెప్పి నేను డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోరుతాను. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో మనం మాట్లాడడం జరిగింది. దండు శేఖర్ గారిని అయితే తన్ని పరామర్శించిన సిచ్యువేషన్ అయితే ఉంది. కాకపోతే మనం ఎక్కడికైతే అక్కడ నాగారంలోని 100 కోటర్స్కి వెళ్ళినాము. అక్కడ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్ళి కొన్ని నిజాలు కూడా మనము బయటపెట్టిన సిచ్యువేషన్ అయితే ఉంది. మనం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిజాలు సేకరించినాము. రసూల్ గురించి మాట్లాడుకుంటే తను ఒక ప్రీ గానే ఇదంతా ప్లాన్ చేసిండు అనేది ఒక నివేదిక అయితే వస్తూ ఉంది. అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా మనతో మాట్లాడడం జరిగింది. ఎవరైతే రసూల్ ఏం చేసిండంటే దండు శేఖర్ కనబడగానే ఆయన సెల్ ఫోన్ నుంచే తను కొంత దూరంలో నుంచి ఈ వీడియో చిత్రీకరించండి, నేను మాట్లాడుతున్నది, నేను ఏమేం చేస్తున్నా అనేది ప్రతిదీ కూడా వీడియో రికార్డ్ చేయండి అని చెప్పేసి అన్న తర్వాతనే ఈ దాడి అయితే చేసిరు అనేది తెలుస్తూ ఉంది. మరి దీని వెనుక ఏమైనా కక్షపూరితంగానే ఎవరైనా సుఫారీ ఇచ్చారా అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడతా ఉంది. సో ఎవరికి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది తెలియదు. కాకపోతే సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇవాళ వేముల ప్రశాంత్ రెడ్డి గారిని కూడా ఇదే క్వశ్చన్ అడగడం జరిగింది. కాకపోతే సీసీ కెమెరా నిఘా వ్యవస్థలో కూడా సేమ్ అంతే ఉంది. సో సీసీ కెమెరాలు వాళ్ళు ఏం చేశారంటే రసూల్ ఆటో పైన వెళ్ళిండు, ఆటో పైన వెళ్ళిన తర్వాత దండు శేఖర్ కనిపించగానే మళ్ళీ యూటర్న్ చేసుకున్న తర్వాత ఎవరైతే సదరు ఒక షాప్ కి సంబంధించిన వ్యక్తికి మొబైల్ ఇచ్చి ఆ రికార్డ్ అంతా కూడా చేయండి అని చెప్పేసి ప్రీ ప్లాన్ గా పగడ్బందీగా చేశారు. ఒకవేళ ప్లాన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎలాంటి క్లూ ఉండకుండా చేస్తారు. కాకపోతే ఇదంతా ప్రీ ప్లాన్ గా ఇది ఒక సుఫారీ తీసుకున్నట్టే ఇదంతా చేసిరు. రసూల్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికే సిపి కార్యాలయంలో కూడా అతన్ని బంధించారు. అది దాని తర్వాత రిమాండ్ కి తరలించారు అనేది మనకు తెలుస్తా ఉంది. చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి నిజామాబాద్ జిల్లాలో ఒక చిన్న గొడవ అయిందంటే అంటే ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది. అంటే సినిమాల ప్రభావం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు నిజామాబాద్ లోనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం అనేది చాలా వరకు భయాన్ని సృష్టిస్తుంది అని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి.